యెహోషువ పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ తుదముట్టిన తర్వాత అని ఉంది. అక్కడ అంటే ప్రారంభించి ముగించిన తర్వాత, లేక తుదముట్టించాలి, లేక ప్రారంభించి ముగించే వరకు, లేక కడ వరకు. ఈ మూడు ఒక మాటకు సంబంధించినవే. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రారంభించింది ఐగుప్తులో ప్రారంభమయ్యారు. యొర్దాను దాటాలి, తర్వాత యెరికో దాటాలి, కానానికి వెళ్ళాలి. అయితే యొర్దాను దగ్గరికి వచ్చేసరికి ఆ జల ప్రవాహం గట్ల మీదకి పొంగి పొరులుతూ వెళుతూ ఉంది. అప్పుడు అవతలకి వెళ్ళాలంటే మనుషులు ఎవరైనా దిగినా ఆ వరవడిలో మనుషులు కొట్టుకెళ్ళిపోతారు. అందుకని దేవుడు అంటారు, దేవుని మందసాన్ని యాజకులు భుజస్కంధాల మీద ఎత్తుకుంటారు. వాళ్ళు యొర్దాను నదిలో ఆ కాలు పెట్టక మునిపే ఆ వరవడిగా వెళుతున్న నీళ్లు ఆగిపోతాయి, మీకు దారి ఇస్తుంది. వెనకాల ప్రజలందరూ కూడా మీ వెనకాల వస్తారు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత యొర్దాను నది తుదముట్టిన తర్వాత అని చెప్పి యాజకులు మందసం దేవుని ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత, తుదముట్టిన తర్వాత 12 గోత్రాల్లో 12 ముఖ్యమైన వ్యక్తుల్ని, అంటే గోత్రానికి ఒక మనిషిని చొప్పున 12 మందిని మళ్ళా యొర్దాను నదిలో దింపమంటున్నాడు. ఎవరు? దేవుడు. మళ్ళా ఈ 12 మంది మోషే పిలిచి, నాయనా యొర్దాను నడిబొడ్డులో మీరు నిలబడి అక్కడ మీరు 12 రాళ్ళు తీసుకుని రండి అన్నాడు. వాళ్ళు అనొచ్చు, అయ్యా ఇందాకే గుండెని గుప్పిట్లో పెట్టుకుని యాజకులు వెనకాల మేమంతా వచ్చాము. సరే, అదేదో అప్పుడేదో దేవుడి దేవాల దారిచ్చింది, ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మధ్యలోకి వెళ్ళి రాళ్ళు తీసుకురమ్మంటున్నావు. మా 12 మంది పరిస్థితి ఏంటి? ఒకవేళ అది వచ్చి కొట్టుకెళ్ళిపోతే మా కుటుంబం పరిస్థితి ఏంటి? మా భార్య పరిస్థితి ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి అని వాళ్ళు అనాలోచనగా మాట్లాడవచ్చు. కానీ ఆ 12 మంది వెళ్ళి ఆ యొర్దాను నదిలో రాళ్ళు తీసుకున్నారు. 12 రాళ్ళు తీసుకుని ఈ 12 మంది మోస్తూ ఉన్నారు రాళ్ళని. మీరు రాత్రి ఎక్కడైతే మీరు కూర్చుని చీకటి పడుతుందో, మీరు ఎక్కడైతే కూర్చుని భోంచేస్తారో, ఈ 12 రాళ్ళని వరుసగా మీరు నిలబెట్టండి. సరే, మోషే గారు ప్రజలకు చెప్పారు. ప్రజల్లో 12 మంది వెళ్ళారు, ఆ రాళ్ళు తీసుకున్నారు. ఆ రాళ్ళు భుజాల మీద పెట్టుకుని నడుస్తున్నారు. సాయంకాలం అయింది, చీకటి పడింది. ఒక చోట కూర్చున్నారు. అక్కడ భోంచేసే ముందు ఈ 12 రాళ్ళని గుంటలు తీసి 12 రాళ్ళు అలా నిలబెట్టారు. పునాదికి రాయేస్తే మనం కదండి, అలాగా 12 రాళ్ళు నిలబెట్టారు. వీళ్ళకు ఒక ఆలోచన, మోషే గారికి ఒక ఆలోచన, దేవుడు ఎందుకని రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నాడు? ఈ రాయి ఎందుకు? యొర్దాను నదిలో రాయి మనకేం ఉపయోగం? మనం భోంచేసే స్థలాన్ని ఎందుకు పాతి పెట్టమంటున్నాడు అని అందరికి ఉండొచ్చు. అక్కడ దేవుడు చెప్తున్నారు, ఈ రాళ్ళు ఎందుకంటే రేపు ఒక రోజున మీ కూతుర్లు మీ కొడుకులు చూడాలి. మీరు చేసిన దేవుని పనిలో, దేవుని అడుగుజాడలు నడుస్తున్న మనం చేసేది మన పిల్లలు చూడాలి. కొడుకైనా కూతురైనా చూడాలి. ఆ రాళ్ళు నిలబెట్టారండి. ఓ చిన్న పాప వచ్చి, నానా ఈ రాయి ఏంటి నాన్న అని ఒక పాప అడిగింది. ఇంకో అబ్బాయి వచ్చి, అమ్మా ఈ రాయి ఏంటమ్మా అని అడిగారు. అప్పుడు వాళ్ళు జరిగిన చరిత్ర చెప్పుకొస్తారు. ఏమని? అమ్మా, మేము ఐగుప్తు దేశంలో పొట్టు తెచ్చుకునేవాళ్ళు, మట్టి తెచ్చుకునేవాళ్ళు,
బానిస బ్రతికం కాళ్ళతో తొక్కుతూ ఉన్నాం, రాత్రి పగల కష్టపడి పనిచేస్తున్నాం అయినా బానిసలుగా బ్రతుకుతున్నాం. దేవుడు దయ వల్ల ఐగుప్తులోంచి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు యోర్దాను నది దాటేటప్పుడు దాటిన తర్వాత ఇది ఇక్కడ రాళ్ళు తీసుకొచ్చి పెట్టమన్నాడు దేవుడు. ఎందుకంటే మేము చేసినది అది జ్ఞాపకార్థముగా, అది ఆనవాలుగా కనపడాలి. ఆమేన్. చూడండి 6వ వాక్యం చదవండి. ఈ రాళ్ళు ఏంటి? ఇక మీదట మీ కూతురు కానీ, మీ కొడుకు కానీ, మీ బిడ్డలు కానీ, మీ పుట్టబోయే తరం కానీ ఈ రాళ్ళు ఎక్కడవి, ఇట్ల చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడ ఎందుకు పెట్టారు అని అడిగితే మీరు ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాలై ఉండవలెను. ప్రారంభించాం, ముగించేంత వరకు మనం చేసేది దేవుని సన్నిధిలో చిరకాలము జ్ఞాపకార్థంగా ఉండాలి. చూడండి, ఎక్కడో కాదు, మన ఇంట్లోనే ఆ పిల్లలు ఆటల పోటీలో కావచ్చు, లేకపోతే స్కూల్లో ఫస్ట్ మార్కులో రావడంలో కావచ్చు, ప్రైజులు వస్తాయి. ఏమండి? గోల్డ్ మెడల్ వస్తాయి. అవన్నీ షోకేసులో పెట్టుకుంటారు. అంటే చిరకాలం అవి ఏమండి చూసుకుంటూ ఉంటారు. ఎవరన్నా వస్తే ఈ గోల్డ్ మెడల్ ఇప్పుడుది, ఇది ఎప్పుడుది అంటే ఇది నేను ఆటలాడేటప్పుడు, ఇది స్కూల్లో ఫస్ట్ మార్క్ వచ్చింది, కాలేజీలో ఫస్ట్ వచ్చాను, ఇలాగా ప్రమోషన్లో నాకు ఇచ్చారు అని ఎదట వాళ్ళు చూడగానే వాళ్ళకు కూడా ఒక కోరిక కలుగుతుంది. ఆమేన్. అవును కదా, ఈ సహోదరికి ఉన్నాయే, ఈ అన్నయ్యకు ఉన్నాయే, అసలు మా ఇంట్లో నాకు జ్ఞాపకాలు ఏమీ లేవే, నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే, ఇక మీదట నేను నా పిల్లలకన్నా ఏదో చేసి పెట్టాలి అన్న ఒక మనసు ఏర్పడుతుంది. అందుకనే దేవుల్లో ప్రారంభించిన మనము ముగింపు వరకు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఏది చేసినా చిరకాలం జ్ఞాపకార్థముగా, ఆనవాలుగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు కొంతమంది పెళ్ళినాడు వస్త్రాలు ఉంటాయి, అత్తగారు పెట్టినా మామగారు పెట్టినా అవి అలాగే భద్రంగా పెట్టుకుంటారు. ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అది చూసి ఎప్పుడు అమ్మా, ఎప్పుడు నాన్న అంటే ఇవా మా పెళ్ళినాడు, ఇవి మా పెళ్లి రోజు అంట. అలాగే మన ఆత్మీయ జీవితంలో తుదముట్టు వరకు ఒక ఆనవాలు దేవుని సన్నిధిలో ఉండునుగాక. ఆమేన్. ఏదో ప్రభుని నమ్ముకున్నాము, 4 పాటలు పాడాము, కాసేపు ప్రార్థన చేసాము, వాక్యం విన్నాం, ఏదో మొక్కుబడి చెల్లించాం అన్నట్లుగా దేవుని బిడ్డల భక్తి ఉండకూడదు. ఏమండి? ఒక చిన్న మాట, కీర్తనలో 23వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును, చిరకాలము దేవుని మందిరంలో నీ నివాసం చేస్తాను. చూడండి, అక్కడ ఏమైనా ఉందంటే చిరకాలము అంటే నువ్వు తుదముట్టు వరకు దేవుల్లో జీవిస్తే చిరకాలం నీవు నేను దేవుని సన్నిధిలో కృపాక్షేమాలు పొందుకుంటాం. చిరకాలం నా వెనకాల బ్రతుకు దినములన్నిట నా వెనకాల కృపాక్షేమాలే వెంట వస్తున్నాయి. కొంతమంది అంటారు, నా వెంట అప్పులు వస్తున్నాయండి, నా వెంట రోగాలు వస్తున్నాయండి, నా వెంట నిందలు వస్తున్నాయండి, నా వెంట అవమానాలు వస్తున్నాయండి, నా వెనకాల శత్రువులు పడుతున్నారండి, నా వెనకాల దురాత్మలు వెంటాడుతున్నాయండి అని చెప్తూ ఉంటారు. దావీదు ఏమంటున్నారు? నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తున్నాయి. ఎందుకంటే నేను చేసిందంతా దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి నేను చిరకాలం దేవుని సన్నిధిలో నివాసం చేస్తాను. ఆమేన్. అంటే ఈ వాక్యములో తుదముట్టు వరకు మనం దేవుని విషయంలో జీవిస్తే చిరకాలం మనము కానీ మన పిల్లలు కానీ కృపాక్షేమాలే వెంటాడుతాయి. కృప లేనిదే మనకు జీవితం లేదు. దైవజనులు యేసాని గారు ఏ పాట పాడినా ఆ పాటలో కృప లేకుండా పాట ముగించేవారు కాదు. అందుకని మన బ్రతుకు దినములన్నిట చిరకాలం మనం ఎక్కడ నివాసం చేస్తామంటే దేవుని సన్నిధిలో నివాసం చేస్తాం. ఆమేన్.
ఒక ఆదివారం వచ్చినప్పుడే, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే మన మనసుకైనా మన ప్రాణాత్మ దేహాలకైనా ఎంత ప్రశాంతత కలుగుతుంది. ఏదో ఒక 2 గంటలు గడిపితేనే. అలాగే చిరకాలము దేవుని సన్నిధిలో మనకి కృపాక్షేమాలు మనం వెంట వస్తాయి. అంటే పొదముట్టు వరకు మనం ఏం చేయాలి, కడ వరకు మనం ఏమి చెయ్యాలి, ముగింపు వరకు మనం ఎలా జీవించాలి, ఒక ఆనవాలు. ఇప్పుడు మనం ఉన్నామండి, కొత్త ఊరికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు అడ్రస్ కనుక్కుని వెళ్తాం, ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ బిల్డింగ్ ఆనవాలు కొండ గుర్తులు పెట్టుకుంటాం. ఇది చెట్టు ఉంది, ఈ షాప్ ఉంది. మేము విజిటింగ్కి వెళ్తాం కదా, కొత్త ఏరియాకి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆలోచన చేస్తాం, ఇటు తీసుకెళ్తున్నారు కదా, ఇటు తీసుకెళ్తున్నారు కదా, ఓహో ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ యాప్ చెట్టు ఉంది, ఇక్కడ ములగ చెట్టు ఉంది, ఇక్కడ ఉంది ఉంది అని రెండోసారి మొత్తం మీద వెళ్తాం. ఆమేన్. ఆనవాళ్ళు లేకపోతే మళ్ళా రెండోసారి వెళ్ళలేము. ఆమేన్. అంటే నువ్వు ఏది చేసినా నీ దేవుని సన్నిధిలో దేవునికి ఆనవాలుగా కనపడాలి. నువ్వు ఎలాగో చెప్తాను వినండి. రాజుగారికి నిద్ర పట్టకపోయేసరికి, రే ఏంద్రా నాకు నిద్ర పడతలేదు, బాగానే భోజనం చేసి, నాకు ఏ టెన్షన్, ఇంట్లో ప్రాబ్లమ్స్ లేవు, బయట ఏ ప్రాబ్లం లేవు, నేను బాగానే ఉన్నాను, చక్కగా అందరూ పాటలు పాడారు, నాట్యం ఆడారు, డ్రమ్ములు కొట్టారు, వాయిద్యాలు వాయించారు, కడుపు నిండా తిన్నాను, మరి ఎంత చేసినా నాకేంటి నిద్ర రావట్లేదు, నాకేంటి కలవరంగా ఉంది, నా తరపున ఏం ప్రాబ్లం లేదే అని బయటరా, నేను ఎవరికన్నా ఏదైనా చేయటం మర్చిపోయానా అని అడిగారు రాజుగారు. ఆ గ్రంథం తీసుకురామన్నారు, చదవన్నాడు. చదివితే, అయ్యా మిమ్మల్ని ఒకడు చంపాలనుకున్నాడు, మిమ్మల్ని కాపాడడానికి ఆ మొర్దెకై అనే వ్యక్తి సహాయం చేశాడయ్యా అన్నాడు. అవునా, నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు? అవును. చాలా కాలం అయిందే, 5-6 సంవత్సరాలు అయిందే. అవును. మరి నాకు సహాయం చేసిన వ్యక్తికి మనం ఏమన్నా ఇచ్చామా అని అడిగాడు. అంటే రాజు తనకి మంచే జరగని చెడే జరగని గ్రంథంలో రాయిపిస్తాడు. అలాగే దేవుడు కూడా మనం ఏది చేసినా దేవుడు తన గ్రంథంలో లెక్కించుకుంటాడు, ఆనవాలుగా పెట్టుకుంటాడు. వెంటనే అడిగాడు, బాబాయ్ ఆ వ్యక్తి మనకు మంచి పని చేశాడు కదా, నన్ను కాపాడాడు కదా, నా రాజ్యానికి న్యాయం చేశాడు కదా, ఆ వ్యక్తికి ఏమన్నా చేసామంటే, ఏమండి ఏమీ చేయలేదండి. అవునా, చెయ్యాలి. బయట ఎవరున్నారు? ఆమాన్గాడు ఉన్నాడండి. పిలిపించి, అబ్బాయ్ రాజును గణపరిచిన వానికి ఏం చేయాలి, రాజు ప్రాణం కాపాడిన వాడికి ఏం చేయాలి, రాజు యొక్క రాజ్యాన్ని కాపాడిన వాడికి ఏం చేయాలి అంటే, ఆమాన్ అనుకున్నాడు, నన్ను కాబట్టి ఇంకెవరిని కనపరుస్తాడని. అయ్యా నువ్వు పెట్టుకునే ఉంగరం పెట్టాలి, నువ్వు వేసుకున్న వస్త్రాలు ధరించుకోవాలి, నువ్వు పెట్టుకునే కిరీటం పెట్టాలి, నువ్వు ఎక్కే రథం మీద ఊరంతా ఊరేగించాలి అన్నాడు. అవునా, అవన్నీ మన వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడే, గేట్ కాడ కర్ర పట్టుకొని నిలబడ్డాడే, అవన్నీ వానికి చేయమన్నాడు. అట్లా నోరాగిలు ఇచ్చాడు. అంటే చూడండి, మొర్దెకై చేసిన ఆనవాలు రాజు గ్రంథములో ఎప్పుడో రాసి పెట్టారు. ఒక టైం ఉంటుంది, గేటుగాడు ఉన్నవాడు ఉన్నతమైన స్థితికి వచ్చేసాడు. అందుకనే దేవుల్లో ప్రారంభించిన పని పొదముట్టు వరకు మనం చేస్తే అది దేవునికి ఆనవాలుగా కనపడుతుంది. ఆ ఆనవాలు చూసి ఒక రోజున నీకు ఏది ఇవ్వాలో ఏది చేయాలో దేవుడు అన్నీ చేసి పెడతాడు. చాలామంది అనుకుంటారు, మత్తుగా అనుకోవచ్చు, ఏందే రాజుగారు, మా ఐదారు రాజుగారు, ఆయన ప్రాణమే పోతే రాజ్యం ఏంటి, ఆయన ప్రాణం కాపాడని ఒక వాచ్ అన్న ఇచ్చాడా, ఒక సెల్ ఫోన్ అన్న ఇచ్చాడా, ఒక ప్యాంట్ ఇచ్చాడా, ఒక సొక్కా ఇచ్చాడా, ఒక శారీ ఇచ్చారా, లేకపోతే ఒక 500 రూపాయలు ఇచ్చారా, ఒక 1000 రూపాయలు ఇచ్చారా, ఛార్జీలు డబ్బులు ఇచ్చారా, ఖర్చుగా డబ్బులు ఇచ్చారో, పూట అన్నం పెట్టారా, ఇంత కష్టపడుతున్నా మాకు ఏం చేశారు, టీ ఇవ్వలేదు, ఆ టీయా నీళ్లు అందులో సరిగ్గా పందారా లేదు, ఏందా పరిచర్యలో అంత ముద్దాన్నం పెట్టి పప్పుసారు పోసారు, ఏమి డైలీ ఎక్కడ తింటాం పప్పుసారు, ఎవరు మీరెవరో కాదు, మధ్యకి ఇట్లా అనుకోవాలా వద్దా, రాజుగారికి ఇంత చేస్తే, రాజుగారి ప్రాణం ఇంతగా నేను కాపాడితే నాకు ఏమీ చేయలేదే అనుకోవాలా వద్దా? మధ్యకి అనుకోలేదు. నా పని, నా వంతు నేను చేశాను,
మిగతాది నేను ఆరాధిస్తున్న దేవుడు నా పట్ల చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకని గేటుగాడు ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా మార్చేసాడు దేవుడు బతికి. నువ్వు ఏది చేసినా సనగొద్దు, గొణగొద్దు, బాధపడొద్దు. నువ్వు చేసావు అంతే, మత్తుకేలాగా నిన్ను దేవుడు కనపరుస్తాడు. ఆమేన్.